డిసెంబర్ 31 సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా పట్టణ కేంద్రంలో పలుచోట్ల వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ, స్థానిక పోలీసులతో కలిసి జిల్లా ఎస్పీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడ్డ పలువురిపై కేసు నమోదు చేశారు. ప్రజలంతా పోలీసులకు సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. అందరికీ కూడా ఇవాళ మన నల్గొండ పట్టణంలో నాగాబందీలాగా మనం బైక్ సేవింగ్ చేయడం జరుగుతున్నది. వారు 11, 11, 28 కానీ ఇప్పుడు దాకా మనము ఒక 50 మెంబర్స్ వరకు మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకోవడం జరిగింది. నల్గొండ పట్టణం మొత్తం కూడా ఆల్ ఎంట్రీ రూట్స్ కూడా మనం కవర్ చేసినాము. ప్రతి ఒక్క చోట కూడా మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతున్నది. డిఎస్పీ గారు ఆధ్వర్యంలో నల్గొండ ఆధ్వర్యంలో మొత్తం ఒక 1000 మంది అంటే 1230 మెంబర్స్తో పాటు మనం మొత్తం ఇవాళ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ పోలీసు వాళ్ళు కూడా రోడ్ల మీద ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా, యాక్సిడెంట్ కాకుండా, ఇన్సిడెంట్స్ కాకుండా కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా షీ టీమ్స్ కూడా సపరేట్గా తిరుగుతున్నది. మిర్యాలు కూడా నల్గొండలో కూడా ఉమెన్కి ఎక్కడైనా తిరిగేటప్పుడు ఎటువంటి హరాస్మెంట్ కూడా మన షీ టీమ్స్ కాకుండా అలర్ట్ అంటే ఏదన్నా కూడా ప్రాంప్ట్గా రెస్పాండ్ అవుతున్నాము. ఇప్పటికీ మాత్రం నల్గొండలో న్యాయ చేసే 2 ప్లేసెస్ అన్ని చోట్ల కూడా మన డ్రంక్ అండ్ డ్రైవ్ బాగా జరుగుతున్నది. మా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది చాలా బాగా ఇంట్లో మంచిగా చేసుకోండి. ఎక్కడ కూడా రోడ్ మీద వచ్చి అన్నెసరీగా న్యూసెన్స్ క్రియేట్ చేయడం, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, లేకపోతే స్టంట్స్ చేయడం అట్లాంటివి చేస్తే మాత్రం ఈ కారణానికి ప్లస్ మా తరఫున కూడా మేము చట్టప్రకారం చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నాము. సో అందుకనే అందరినీ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ రెస్పాన్సిబుల్గా చేసుకోవాలని కోరుతున్నాము. సార్, బార్డర్ చెక్ పోస్టులు అరేంజ్ చేశారా? బార్డర్ చెక్